ఎంత మొండి కాళ్ళపగులైనా ఇట్లే తొలగిపోతాయండి. కాళ్ళపగుల నుంచి రక్తాలు కారుతున్నా సరే, ఎంత విపరీతంగా భయంకరంగా ఉన్నటువంటి కాళ్ళపగులైనా 3 అంటే 3 రోజుల్లోనే క్లియర్‌గా తొలగిపోతాయండి. మీకు కూడా వర్క్ అయిన తర్వాత మీ ఇమేజెస్‌ని అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్‌ని నాతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో, మరి లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది చూసేయండి. సో, ముందుగా ఉల్లిపాయ తీసుకోవాలండి. ఉల్లిపాయలో సల్ఫర్ అనేది అధికంగా ఉంటుంది. కాళ్ళపగుల నివారణకు ఉల్లిపాయ చాలా బాగా పనిచేస్తుందండి. ఈ విధంగా ఉల్లిపాయ తీసుకొని పైనటువంటి పొట్టంతా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అనేవి మీ వరకు వస్తాయి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉల్లిపాయ పైనటువంటి పొట్టంతా తీసేసుకోవాలండి. ఈ రెమెడీ చాలా మందికి వర్క్ అయిందండి. ఇంకా మన ఛానల్లో కాళ్ళపగులకు సంబంధించి చాలా రెమెడీస్ ఉన్నాయి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇక ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇది ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే నిల్వ ఉంచుకోవచ్చు అండి, స్టోర్ చేసుకోవచ్చు చక్కగా. ఈ విధంగా ఎర్రగా ఉన్నటువంటి ఉల్లిపాయలు తీసుకోవడానికి ప్రయత్నించండి. అచ్చం తెల్లగా ఉన్నటువంటి ఉల్లిపాయల కంటే ఎర్రగా ఉన్నటువంటి ఉల్లిపాయలు ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇక ఈ విధంగా మెత్తగా దంపేసుకోండి. లేదంటే చిన్న మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చండి. నేను మన న్యాచురల్ హోమ్ రెమెడీస్లో మ్యాక్సిమం రోట్నే యూస్ చేస్తానండి. ఏదో ఎప్పుడైనా గోరింటాకు మిక్సీ పట్టడానికి అలా మిక్సీ యూస్ చేస్తా, అంతే తప్ప మిగతా హోమ్ రెమెడీస్ కన్నింటికి కూడా ఈ విధంగా రోలే యూస్ చేస్తూ ఉంటానండి. ఇక ఈ విధంగా మెత్తగా దంపేసుకున్న తర్వాత టీ స్ట్రైనర్లో పెట్టి రసం అనేది సపరేట్ చేసుకోవాలండి. కావాలంటే కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకొని దంపేసుకోండి. మ్యాక్సిమం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయలోంచి వచ్చేటువంటి రసమే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఏ మాత్రం రసం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి రెమెడీ మోకాల నొప్పులకి కూడా పనిచేస్తుందండి. మోకాల పైన కూడా రాత్రి పడుకునేటప్పుడు కాస్తంతా అప్లై చేసుకున్నామంటే మోకాల నొప్పులు కూడా తొలగిపోతాయి. ముందుగా ఈ విధంగా ఉల్లిపాయ నుంచి రసం అయితే తీసేసుకున్నాం కదండి, ఇక పక్కన పెట్టేసుకుందాం. ఇక క్యాండిల్ తీసుకోవాలండి. ఈ విధంగా కలర్ క్యాండిల్ కానీ లేదంటే నార్మల్గా వైట్ క్యాండిల్ కానీ తీసుకోవచ్చు. ఒక్క క్యాండిల్ అయితే సరిపోతుందండి. 1 వీక్కి సరిపోతుంది. 1 వీక్లోనే కాళ్ళ పగులు పూర్తిగా తొలగిపోతాయండి. ఇక మళ్ళీ యూజ్ చేయని అవసరం లేదండి. విపరీతంగా ఎక్కువగా పగుళ్ళు ఉన్నాయి అన్నట్లయితే ఇంకొద్దిగా ఎక్కువ రోజులు యూజ్ చేయొచ్చు. ఇక క్యాండిల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక్కరికైతే ఒక క్యాండిల్ 1 వీక్కి సరిపోతుందండి. ఇంట్లో ఇంకా ఎక్కువ మంది అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కాస్త ఎక్కువ మోతాదులో తయారు చేసుకోండి. ఇంకా మన ఛానల్లో చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయండి. అన్నీ కూడా యూస్ఫుల్ అయ్యేవే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. బ్యూటీ టిప్స్, మెహందీ వీడియోస్, మెహందీ డిజైన్స్, ఇంకా హెయిర్ లాంగ్గా గ్రోత్ అవ్వడానికి మంచి మంచి టిప్స్, అలాగే ఇన్స్టెంట్గా స్కిన్ని వైట్గా చేసుకోవడానికి ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఈ ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఉపయోగపడేటువంటి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ 2 lakhsకి దగ్గరగా ఉంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే 2 lakhs కంప్లీట్ అవుతారు. సో చూస్తున్నారు కదండి, ఇప్పటి వరకు చాలామంది మన రెమెడీస్ని ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మీకు ఉపయోగపడేటువంటి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నేను చూపించేటువంటి బ్యూటీ టిప్స్ కానీ హెయిర్ గ్రోత్ టిప్స్ కానీ వాటిలో ఉపయోగించేటువంటి వస్తువుల వల్ల మనకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అన్నది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటానండి. ఇక ఇందులోనే కొద్దిగంత కొబ్బరి నూనె తీసుకోవాలండి. కొబ్బరి నూనె కూడా కాళ్ళపగుల నివారణకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఒకటి చిట్టి పొట్టి వ్యాజ్లిన్ డబ్బీ ఉంటుంది కదండి, అది ఒకటైతే సరిపోతుందండి. 5 రూపీస్ది, లేదంటే 10 రూపీస్ది బోరో ప్లస్ క్రీమ్ ఉంటుంది కదండి, ఆ క్రీమ్ తీసుకున్నా కూడా పర్లేదు. వ్యాజ్లిన్ కానీ బోరో ప్లస్ కానీ మనకి ఏది అందుబాటుగా ఉంటే ఆ క్రీమ్ తీసుకోండి. ఈ విధంగా ఒకటి వ్యాజ్లిన్ డబ్బీ అంతా కూడాను తీసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర పెద్ద వ్యాజ్లిన్ డబ్బీ ఉన్నట్లయితే 1.5 స్పూన్ వరకు తీసుకోండి మెజర్మెంట్ లెక్కనైతే. ఇక ఈ ఎంటీ వ్యాజ్లిన్ డబ్బీలో మనం తయారు చేసుకున్నటువంటి క్రీమ్ని ఫిల్ చేసుకోవచ్చు. ఇక చిన్న పిల్లల పాదాల్లాగా స్మూత్గా మెత్తగా ఉండడానికి గులాబీ పువ్వు తీసుకోండి. గులాబీ పువ్వు కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. పాదాలు చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి. గులాబీ పువ్వు కాకుండా చిట్టి రోజా తీసుకోవచ్చు, పన్నీర్ రోజా కూడా తీసుకోవచ్చు అండి. లేదు అందుబాటుగా లేదంటే స్కిప్ చేసేయండి. పాదాలు చాలా సాఫ్ట్గా స్మూత్గా అవుతాయండి గులాబీని కూడా యాడ్ చేసుకోవడం వల్ల. ఇక
ఇది డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి తయారు చేసుకోవద్దండి, డబల్ బాయిలింగ్ మెథడ్లో తయారు చేసుకోవాలి. కాబట్టి ఒక బౌల్ తోటి ఈ విధంగా వాటర్ పెట్టేసి వాటర్ హీట్ అయిన తర్వాత చూస్తున్నారు కదండి, ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే చక్కగా మెల్ట్ అయిపోతుందండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ మీరు కూడా నాతో షేర్ చేసుకోండి. మీరు ఈ రెమెడీని ఉపయోగించక ముందు పాదాలు ఎలా ఉన్నాయి, ఉపయోగించిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది నాతో మీ పిక్స్ని షేర్ చేసుకోండి, మీ పాదాల పిక్స్ని. చూస్తున్నారు కదండి, ఇది మొత్తానికి మెల్ట్ అయిపోవాలన్నమాట. క్యాండిల్ పీసెస్ అలాగే గులాబీ రంగు అనేది పూర్తిగా ఈ లిక్విడ్లోకి వచ్చేస్తుంది. గులాబీ రేకులో ఉన్నటువంటి సారం అంతా చక్కగా లిక్విడ్లోకి వచ్చేస్తుందండి. గులాబీ రేకులు రంగు మారుతాయి. వన్స్ క్యాండిల్ మెల్ట్ అయితే సరిపోతుందండి. అప్పటికే ఈ గులాబీ రేకులో ఉన్నటువంటి సారం అంతా కూడా చక్కగా లిక్విడ్లోకి వచ్చేస్తుంది. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ రెమెడీ మోకాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు. అది ఎలాగన్నది కూడా నేను క్లియర్గా చెప్తా చూడండి. ఇక ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ రసాన్ని గబగబా మిక్స్ చేసేయండి. అంటే లేట్ చేయొద్దు, మళ్ళీ అంత క్రీమ్ లాగా ఫామ్ అవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా స్టవ్ మీద నుంచి తీసిన వెంటనే ఉల్లిపాయ రసాన్ని ఇందులోకి మిక్స్ చేసుకొని అంతా చక్కగా మిక్స్ చేసేయండి. మంచిగా క్రీమ్ ఫామ్ అవుతుంది చూడండి. ఇక ఇందులోనే విటమిన్ ఈ తీసుకోవాలండి. విటమిన్ ఈ వల్ల మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కాళ్ళపోగుల నివారణకు విటమిన్ ఈ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక్కటైతే సరిపోతుందండి. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్కి ఒక చిన్న హోల్ పెట్టేసామంటే సరిపోతుంది. మీరు ఎక్కువగా ఉన్నాయి కాళ్ళపోగులు అంటే 2 టాబ్లెట్స్ అయినా మిక్స్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఎక్కడ దొరుకుతాయి అంటున్నారు? మెడికల్ స్టోర్లో, అలాగే మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, పర్పుల్, నైకా ప్రతి ఒక్క ఆన్లైన్లలో అందుబాటుగా ఉన్నాయండి. కావాలంటే నేను మన ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, చూసి తీసుకోండి. లేదంటే మీరు బయట మెడికల్ స్టోర్లో అయినా తీసుకోవచ్చు. లేదు మాకు అందుబాటుగా లేదు అనుకున్నట్లయితే స్కిప్ చేసేయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా క్రీమ్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. వ్యాజ్లిన్ డబ్బీలో పట్టదండి, కాస్త ఎక్కువ మోతాదులో ఉంది కాబట్టి నేను వేరొకటి ఎంటీ బాటిల్లోకి ఫిల్ చేసుకుంటున్నా. మీరు తక్కువ మోతాదులో ఉంది అనుకున్నట్లయితే వ్యాజ్లిన్ డబ్బీలోకి స్టోర్ చేసుకోండి. ఏవైనా చిన్నవి డబ్బీలు ఉంటాయి కదండి, ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ గ్లాస్ కానీ, వాటిలోని ఈ విధంగా ఫిల్ చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టని అవసరం లేదండి, నార్మల్గా బయటే పెట్టేసేయండి. ఇక పాదాలను ముందుగా శుభ్రం చేసి ఈ ఉల్లిపాయ రసాన్ని పాదాలకు మర్దన చేయాలండి. 2 నుంచి 3 నిమిషాల పాటు మంచిగా మర్దన చేసేయండి. మర్దన చేసిన తర్వాత 5 నిమిషాల తర్వాత కాళ్ళను శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇక మనం తయారు చేసుకున్నటువంటి ఈ క్రీమ్ ఉంది కదండి, పాదాలకు అప్లై చేసుకోవాలి. నేను నా పాదాలకు అప్లై చేసి చూపిస్తా చూడండి. ఇక ఇది అప్లై చేసిన తర్వాత సాక్స్లు వేసుకొని నైట్ అంతా వదిలేసి ఉదయాన్నే మీరు సోప్ తోటి పాదాలను వాష్ చేసుకోవచ్చు. నేను మోకాళ్ళకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఇందులోనే కొద్దిగంత కర్పూరం బిల్ల ఉంటుంది కదండి, పచ్చ కర్పూరం, ఉండ కర్పూరం, ఏదైనా సరే కర్పూరంని కొద్దిగంత పొడిలాగా చేసేయండి. మనము విటమిన్ ఈ యాడ్ చేసాం కదండి, అదే సమయంలో మనం డబ్బీలో స్టోర్ చేసేటప్పుడే కొద్దిగంత సపరేట్ చేసుకొని మోకాళ్ళకు సపరేట్, ఈ విధంగా పాదాలకు సపరేట్ ఉండేలాగా మోకాళ్ళకు అప్లై చేసుకునే దాంట్లో కొద్దిగంత కర్పూరంని మిక్స్ చేసుకోండి. పాదాలకు అప్లై చేసుకునేది మాత్రం మనం ఇప్పుడు ఎలాగ తయారు చేసామో అలాగే ఉంచేసుకోండి. లేదు ఓన్లీ పాదాలకైతే కర్పూరంని మిక్స్ చేయని అవసరం లేదండి, ఒకవేళ మిక్స్ చేసుకున్నా కూడా మంచిదే. ఇక ఈ విధంగా సాక్స్లు తొడుక్కోండి. నైట్ పడుకోబోయే ముందు ఈ విధంగా రోజు అప్లై చేసుకుంటూ ఉండండి. వారానికి ఎంత మొండి కాళ్ళపోగులైనా నయమవుతాయి. ఇక తక్కువగా ఉంది, మీడియంగా ఉన్నాయి కాళ్ళపోగులు అనుకున్నట్లయితే 3 డేస్లోనే ఈజీగా కాళ్ళపోగులు తొలగిపోతాయండి. సో ఈ రెమెడీని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే అవసరం లేదు, బయటే స్టోర్ చేసుకోవచ్చు. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.